హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సారీతో అంబ్రెల్లా ఫ్రాక్ ఎలాగ స్టిచ్ చేయాలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి లైనింగ్ ఉంటుంది కదండి, అది లైనింగ్ 2 ఫోల్డ్స్ నుంచి మనం సమోసా కట్లో ఇలాగ ఫోల్డప్ చేసుకోవాలి. నాది అయితే 32 ఇంచ్ అండి. సో 8 ఇంచ్ వస్తుంది 4 డివైడెడ్ బై, కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం సో నేనైతే 9కి ఎగ్జాక్ట్ 9కి మార్క్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మార్క్ చేసి హైట్ అయితే 28, కానీ లైనింగ్ కాబట్టి 26 కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనం నడుం సైజ్ నుంచి కింద వరకు ఫోల్డప్ చేసుకొని ఇలాగ టేప్తో మెజర్ చేసుకుంటే మనకి 26 అనేది వస్తుంది. ఈ విధంగా 26 అనేది రౌండ్గా వచ్చింది కదండి. మనం ఇప్పుడు ఇలాగ సిజర్తో కట్ చేసేసుకుందాం. ఇక్కడ అయితే నాట్ కూడా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ 4 ఫోల్డప్ చేసుకొని ఇలాగ సమోసా కట్లో మనం పెట్టుకోవాలి. సేమ్ మనం ఇలాగ లైనింగ్ నుంచి మనం కట్ చేసుకోవచ్చు, కానీ టేప్తో కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. సో మనం ఈ విధంగా ఆ కార్నర్ నుంచి 28 ఎలాగ వచ్చిందో ఆ విధంగా 28 వరకు మనం సర్కిల్గా మనం మెజర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచే వచ్చింది చూడండి, కానీ ఇలాగ టేప్తో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే బాడీ మెజర్మెంట్కి వచ్చేద్దాం. నా హైట్ అయితే 15 ఇంచ్ బాడీది. సో విడ్త్ అయితే 11 ఇంచెస్ అండ్ స్టమక్ అయితే 9 ఇంచెస్ అండి. చూడండి, 9 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇదైతే చెంక నుంచి నడుం వరకు ఉంటుంది కదా, అది 8 ఇంచ్ అండి. నెక్ అయితే 6 ఇంచ్ పెట్టాను. ఇక్కడైతే నేను 3 ఇంచ్ ఉంచుతున్నాను అండ్ 3 ఇంచ్ అయితే షోల్డర్. సో 1 ఇంచ్ ఖర్చు కోసము అటు ఇటు ఈక్వల్ చేశాను. ఇప్పుడైతే స్కేల్తో ఇలాగ లైన్ గీసుకుంటున్నాను. ఇప్పుడైతే చెంక రౌండ్ తీసుకోవడానికి మీ దగ్గర 6 స్కేల్ ఉంటే 6 స్కేల్తో రౌండ్ షేప్ చేయండి, లేకపోతే నార్మల్గా ఇలాగ అనుకున్న మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇదైతే ఖర్చు కోసం అండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇక్కడైతే చిన్న షేప్ తీసుకోండి. షేప్ తీసుకోవడం వల్ల ఇక్కడ బాడీ ఫిట్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ అయితే హైట్ 8 ఇంచ్ అండి, ఇది అయితే 3 ఇంచ్ అండి. సో ఇలాగ స్కేల్తో మార్క్ చేసుకున్నాను. నార్మల్గా అయితే ఇలాగ మనం రౌండ్ షేప్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు కొంచెం డీప్ ఎక్కువ అడిగారు. సో మనం ఇలాగ ఎక్స్టెండ్ చేయడం వల్ల షోల్డర్ జారదండి. ఈ రౌండ్ షేప్ మనకి బ్రాడ్గా కూడా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం లైనింగ్ పెట్టుకొని కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే 6 ఇంచ్ అండి, హైట్ అయితే 11 ఇంచ్ పెడుతున్నాను. అండ్ మన చెంక సైజ్ ఉంటుంది కదండి, అదైతే 9 ఇంచ్ అండి. సో మనకి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకుందాం. వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఇప్పుడైతే ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నాట్స్ కూడా పెట్టుకోవాలండి, నాట్స్ అయితే చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడైతే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఇలాగ గ్లూ పెట్టుకున్నాం అనుకోండి. ఈ గ్లూ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిక్ చేసుకొని మనం ఐరన్ బాక్స్ అనేది సిల్క్ మోడ్లో పెట్టుకోవాలండి. ఐరన్ బాక్స్ అనేది సిల్క్ మోడ్లో పెట్టుకొని ఇలాగ ఐరన్ చేస్తే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు స్టిక్ అయిపోతుందండి. మనం ఇంకా స్టిక్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడైతే మనం సమోసా కట్లో కట్ చేసుకున్నాం కదండి, ఆ లైనింగ్ని కింద అంచు ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. దానిపైన మనం నడుం దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ ఇందాక మనం ఐరన్ చేసాం కదండి, అదే స్టిక్ అయిపోయింది చూడండి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని పై భాగము కింద భాగము రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ నాట్స్ పెట్టుకున్నాం కదండి, ఆ నాట్స్ సెంటర్ మనం మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడైతే పైన కూడా ఒక స్టిచ్ ఇచ్చేసుకుందాం. అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే నేను ఈ షేప్ డిజైన్ చేశానండి. ఇలాగ మనం స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో మనం చిన్న కట్ చేస్తే ఆ షేప్ అనేది రివర్స్ బాగా షేప్ అనేది బాగా తిరుగుతుందండి. ఇప్పుడైతే రౌండ్ షేప్ బాగా వచ్చింది కదండి. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే రౌండ్ కదండి, క్రాస్ పట్టి తీసుకొని మనం రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలి. ఈ విధంగా మనం మధ్యలో తాడులు కూడా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ కూడా పెట్టేసుకొని మనం రౌండ్ షేప్ అనేది తిప్పేసుకోవాలి. రౌండ్ షేప్ అనేది చూడండి డీప్గా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ అంచున మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనము మనం ఇందాక అటాచ్ చేసుకున్నాం కదండి, వీటికి అటాచ్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా నాట్స్ ఉంటాయండి, మనం నాట్ చూసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఇందాక మనం కటింగ్ చేసిన నాట్స్ పెట్టాం కదా హ్యాండ్స్కి, వీటికి ఆ నాట్కి ఈ నాట్కి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలాగ మ్యాచ్ అయితేనే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ షేప్కి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే హ్యాండ్స్ 6 ఇంచ్ కదండి, ఆ 6 ఇంచ్ మనం కొలుచుకొని అక్కడి నుంచి మనం ఆ చెంక నాట్కి ఎగ్జాక్ట్గా రావాలి. ఆ చెంక నాట్ నుంచి మనం నడుముకి మెజర్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్గా రావాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకొని మనం బయటకు వచ్చేస్తాం కదండి. బయటకు వచ్చేసిన తర్వాత లోపల ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇంటర్లాకింగ్తో యూజ్ అనేది ఉండదండి. ఎందుకంటే ఇంటి దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర ఇంటర్లాకింగ్ మెషిన్స్ ఉండవు కదా. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇంటర్లాకింగ్తో యూజ్ అనేది లేకుండా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు సేమ్ సెకండ్ స్టిచ్ కూడా సైడ్ నుంచి అలాగే వేసుకొని సేమ్ అలాగే నడుం వరకు వచ్చేసి ఇప్పుడు దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలాగ ఫోల్డప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నీట్నెస్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మనకి దారాల్లో రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ ఇలాగే
సెకండ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కిందన ఉంటుంది కదండి, కిందకి జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎలాగ వచ్చిందో డ్రెస్ అనేది చూసేద్దాం. ఈ విధంగా ఎంత ఫిట్గా వచ్చింది కదండి. చూడండి నా బాడీకి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.